recently asked time and work question చూద్దామా 20 men working 12 hours a day complete the work in 15 days whereas 24 women working 10 hours a day complete the work in 20 days. Find the ratio of efficiency of women and a man. క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, కొంతమంది మెన్ గ్రూప్ ఉన్నారు, వాళ్ళు కొంత వర్క్ చేశారు. అలానే ఉమెన్ గ్రూప్ ఉన్నారు, వీళ్ళు కూడా వర్క్ చేశారు. వీళ్ళిద్దరు చేసిన వర్క్ అనేది ఈక్వల్ అని చెప్తున్నారు. సో మనం ఇద్దరు వర్క్ ని ఈక్వేట్ చేసుకుంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ రేషియో అనేది వచ్చేస్తుంది అనమాట. సో మనం వర్క్ ని ఈక్వేట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ కేసులో 20 men ఎన్ని రోజులు కష్టపడ్డారు చూడండి, 15 days కష్టపడ్డారు. అలానే 12 hours పాటు కష్టపడ్డారు అనమాట. ఓకేనా. అలానే సెకండ్ కేసులో 24 women ఉన్నారు. ఈ 24 women 10 hours చేశారు, 20 days పాటు చేశారనమాట. ఓకేనా. సో 20 days and 10 hours ఈక్వేట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనకి వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ రేషియో వచ్చేస్తుంది. ఫస్ట్ మనం వీటిని సింప్లిఫై చేసుకోవాలి, అంటే క్యాన్సిల్ చేసేసుకుందాం. చూడండి, 20ని క్యాన్సిల్ చేస్తున్నాం, నెంబర్స్ని క్యాన్సిల్ చేద్దాం. ఇది 5 టేబుల్లో 2 times, 5 టేబుల్లో 3 times. అలానే 12 టేబుల్లో 1 time, 12 టేబుల్లో 2 times. సో ఇక్కడ మెన్ ఉంది, మెన్ తీసుకుంటున్నా. అలానే ఉమెన్ ఇటు వస్తుంది, ఉమెన్ ఇక్కడ తీసుకుంటున్నా. 2 2s ఎంత 4 అండ్ ఇక్కడ మిగిలింది 3 కదా, 3 1s 3. సో ఉమెన్ టు మ్యాన్ అడిగారా, మ్యాన్ టు ఉమెన్ అడిగారా, అది చాలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఉమెన్ అంటే మ్యాన్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఉమెన్ తీసుకోవాలి. అంటే ఆన్సర్ 4:3 అవ్వదు, 3:4 అవుతుంది. ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టాలి. ఇది చాలా ముఖ్యం బిగులు.